చేపలంటే ఇష్టపడే వాళ్ళు ఎక్కడున్నా వచ్చేయండి. ఈరోజు మనం చేసుకోబోయే ఈ స్పెషల్ ఉల్లిపాయ ఎండు చేపల పులుసు చూస్తే కడుపు నిండుగా ఉన్న వాళ్ళకు కూడా ఆకలిస్తుంది. ఒక్క ముద్దతో ఆపడం మీ వల్ల కాదు. ఈరోజు పక్కా పల్లెటూరు స్టైల్లో గుమగుమలాడే ఈ ఎండు చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండు చేపలు, ములక్కాడలు, కొద్దిగా చింతపండు. ముందుగా ఉల్లిపాయలను, టమాటాలను, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వేడి నీళ్ళు వేసుకొని అందులో ఎండుచేప ముక్కలు వేసుకొని 10 నిమిషాలు ఉంచి తర్వాత వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కరివేపాకు వేసి చిటపటమన్న తర్వాత ఎండుచేప ముక్కలు వేసుకొని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా, ఇంకా పచ్చిమిర్చి, ములక్కాళ్ళు అన్నీ ఒకసారి వేసుకొని 5 నిమిషాలు మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత అందులోనే రుచికి సరిపడంత ఉప్పు, కారం వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న ఎండుచేప ముక్కలను కూడా యాడ్ చేసి ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు నుంచి రసం తీసి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 20 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత గ్రేవీ అనేది థిక్గా రెడీ అయిపోతుంది. గ్రేవీ నుంచి ఆయిల్ అనేది సపరేట్గా అయిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ ఉల్లిపాయ ఎండు చేపల పులుసు వేసుకొని కాస్త ఉల్లిపాయ ముక్క, చేప ముక్క కలిపి తింటుంటే అబ్బా స్వర్గం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. మీరు కూడా ఈ అథెంటిక్ ఆంధ్ర స్టైల్ ఉల్లిపాయ ఎండు చేపల పులుసుని తప్పకుండా ట్రై చేయండి. ఎండు చేపలు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.